నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. అక్షయ తృతీయ ఎప్పుడు, తేదీ, ముహూర్తం ఇప్పుడు చూద్దాం. అక్షయ తృతీయ అంటేనే అపారమైన సంపదను ఇచ్చే రోజు. 2026లో ఈ పర్వదినం ఎప్పుడు వస్తుంది, ఏ సమయంలో బంగారం కొంటే మంచిది, అసలు ఈ రోజుకి ఉన్న పురాణ ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది అక్షయ తృతీయ పర్వదినం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం నాడు వస్తుంది. తృతీయ తిథి ఆ మర్నాడు ఉదయం 7:40 వరకు కొనసాగుతున్నందువల్ల కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 20న అక్షయ తృతీయ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 7:40 వరకు కొనసాగుతుంది. దీన్ని అత్యంత పవిత్రమైన రోజుగా, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణిస్తారు. బంగారం కొనడానికి, వస్త్రాభరణాలు కొనడానికి, కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఈ రోజు చాలా శుభప్రదమైంది. తృతీయ తిథి ఉన్నంత వరకు బంగారం కొనడానికి శుభ సమయంగానే పరిగణ పొందుతుంది. ఆ రోజు బంగారం కొన్నా, వస్త్రాభరణాలు కొనుగోలు చేసినా, పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా వాటి ఫలితం శాశ్వతంగా కొనసాగుతుందని నమ్ముతారు. దేవతలు సైతం అక్షయ తృతీయ రోజుని ఒక శుభదినంగా ఉపయోగించుకుంటారని పురాణాల్లో, ఇతిహాసాల్లో ఈ రోజున అనేక శుభకార్యాలు ప్రారంభమయ్యాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయకు ప్రాముఖ్యాలు చాలా ఉన్నాయి. ఈ రోజున పరశురాముడు జన్మించాడు. ఆ రోజునే పవిత్ర గంగానది శివుని శిరస్సు నుండి జారి భూమిని తాకింది. పురాణాల ప్రకారం ఆ రోజునే త్రేతాయుగం ప్రారంభమైంది. కుచేలుడు ద్వారకలో శ్రీకృష్ణుణ్ణి కలుసుకున్న రోజు కూడా అదేనని చెబుతారు. వినాయకుడి సహాయంతో వ్యాస మహర్షి అదే రోజున మహాభారతాన్ని రాయడం ప్రారంభించాడట. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు ఆ రోజునే అక్షయ పాత్రను అందించాడట. శివుడి ఆదేశాలతో కుబేరుడు ఆ రోజునే మహాలక్ష్మీదేవితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడయ్యాడని శివ పురాణం తెలిపింది. ఆ రోజునే దుశ్శాసనుడి నుంచి శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడాడని మహాభారతం చెబుతుంది. అన్నపూర్ణాదేవి ఆ రోజున తన అవతారాన్ని స్వీకరించిందట. ఇక అదే రోజున ఆదిశంకరాచార్యులు కనకదార స్తవాన్ని చెప్పారట. అక్షయ తృతీయ రోజునే నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడట. అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా కలకాలం మన వెంటే వస్తుందని నమ్ముతారు. అది పుణ్యకార్యమైన, పాపకార్యమైన దాని ఫలం మనల్ని జన్మ జన్మలకు వెంటాడుతూనే ఉంటుందని భావించడం జరుగుతుంది. ఆ రోజున జలదానం చేసిన అనేక రెట్ల పుణ్యఫలం మనకు దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున చేసే దాన ధర్మాలు శుభ ఫలితాలను ఇవ్వకుండా పోవు. అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం, గోదానం వంటివి అపర కుబేరుణ్ణి చేస్తాయి. ఆ రోజున గొడుగులు, చెప్పులు, విసనకర్రలు, నీటిని నింపిన కుండను దానం చేసిన శుభ ఫలితాలుంటాయి. అక్షయ తృతీయ విజయాన్ని, అదృష్టాన్ని కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువుని పూజించటం చాలా మంచిదని మత్స్య పురాణం పేర్కొంది. విష్ణువు పాదాలను అక్షతలతో అర్పించి ఆ అక్షంతలను వస్త్రాలు, బంగారంతో దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని, వ్రతం, జపం, పూజ, దానం, హోమం వంటివి ఏవి చేసినా తప్పకుండా పుణ్యఫలం అనేక రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకుంటే ఆ బంధం కలకాలం నిలుస్తుందని, సుఖ సంతోషాలతో సాగిపోతుందనే నమ్మకం కూడా ఉంది. అక్షయ తృతీయ నాడు రాహుకాలం, యమగండం, వర్జ్యం, దుర్ముహూర్తం వంటివి వర్తించవని కూడా చెబుతారు. ఆ రోజున ఎటువంటి శుభకార్యాన్నైనా ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చునని మత్స్య పురాణం చెబుతుంది. విన్నారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.